మీకు తెలుసా, కొన్ని ఆయుర్వేదం మందులు మరియు సిద్ధ వైద్యంలో కరివేపాకును వాడతారు అని. అంత విలువైన కరివేపాకుని అప్పుడప్పుడు ఇలా పచ్చడి రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకుని నీళ్లు పోసి నానపెట్టుకోండి. ప్యాన్లో నూనె వేడి చేసి 20 ఎండుమిరపకాయలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసి దోరగా వేగాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ వేడికి కరివేపాకు మగ్గిపోతుంది. మరీ వేయించిన అవసరం లేదండి. పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లో వేయించి పెట్టుకున్న దినుసులు, మీ రుచికి తగ్గ ఉప్పు వేసి ఇలా మెత్తగా దంచుకొని నానపెట్టుకున్న చింతపండు నీళ్లు, 2 ఉల్లిపాయ ముక్కలు, వేయించుకున్న పల్లీలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మీరు మిక్సీలో పచ్చడి చేసుకున్నా సరే మరీ మెత్తగా కాకుండా కాస్త ఇలా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువగా ఉంటే అంత రుచిగా ఉంటుందండి. ఈ పచ్చడి మీకు 2 రోజులు నిల్వ కూడా ఉంటుంది. చివరిగా ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర పోపు వేసి దంచుకున్న పచ్చడి వేసి కలుపుకుంటే కరివేపాకు పచ్చడి రుచి అదిరిపోతుంది. ఈ కరివేపాకు పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసేయండి.